పార్ట్ 1 చూసారా? ఇదైతే పార్ట్ 2 అనమాట. పాపకైతే భోగిపళ్ళు పోసే ప్రతి ఒక్కళ్ళ ఫేస్ అలా చూస్తుంది పాప. క్యూట్‌గా చూస్తుంది వాళ్ళ వైపు మంచిగా. చాలా కోఆపరేట్ చేస్తుందండి నిజంగా. రేగిపళ్ళు తింటూ, ఆ చాక్లెట్స్ తింటూ. అండ్ నాకైతే ఏ చిన్న మూమెంట్ అయినా, ఏ చిన్న అకేషన్ అయినా సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఇష్టం. ఆ సెలబ్రేషన్‌గా నేను ఫీల్ అవ్వడం కూడా నాకు చాలా ఇష్టం అనమాట. అది ఎంత కష్టమైనా సరే నేను ఒక్కదాన్నైనా చేసుకుంటాను. హ్యాపీనెస్‌ని వెతుక్కుంటా అనమాట. అది చిన్న దాంట్లో అయినా కానీ, పెద్ద దాంట్లో అయినా కానీ ఖచ్చితంగా నేను హ్యాపీనెస్‌ని వెతుక్కుంటాను దాంట్లో. పాపకి భోగిపళ్ళు ఫంక్షన్ చిన్నదైనా సరే చాలా పెద్దగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను నా లైఫ్‌లో ఏమీ అంతగా ఏం ఫేస్ చేయలేదు. సో, నా పాపకి ఈచ్ అండ్ ఎవ్రీ తనకి ఇవ్వాలి హ్యాపీనెస్ కానీ ఏదైనా సరే. తనకి అదన్నీ మెమరీగా ఉండిపోవాలని చెప్పి నేను ఇలా సెలబ్రేట్ చేస్తాను తన కోసం. ఫస్ట్ నుంచి తన పుట్టిన దగ్గర నుంచి ఫోటోషూట్ చేయడం కానీ ఏదైనా నా ఓన్గా నేను చేసుకున్నాను. కొన్ని ఫోటోషూట్స్ బయట చేపించిన మ్యాక్సిమం మోస్ట్లీ నేనే చేశాననమాట పాపకైతే. నా చింతల్లికి ఒక మెమరీ ఉండాలి, మా మమ్మీ నా కోసం ఇవన్నీ చేసిందా అన్నట్టు తనకు ఒక మెమరీ నేనైతే క్రియేట్ చేస్తున్నాను. ఆ క్రియేట్ చేసే దాంట్లో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీలో ఎంతమంది ఇలా మదర్స్ ఇలా చేస్తారో నాకైతే తెలీదు. నేనైతే చేస్తాను నా చిట్టి తల్లి కోసం. చాలా ఇష్టం నాకు అలా సెలబ్రేట్ చేయడం. చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇవ్వడం కూడా నాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడైతే నేను పాపకి హారతి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా పాప కూర్చునే స్టేజ్ లేదు. ఇంకా అప్పటికే చాలాసేపు అయిపోయింది. ఇంకా హారతే కదా, నుంచొని హారతి అయితే ఇద్దామని చెప్పి ఇంకా ఆంటీ వాళ్ళందరం కలిపి మేమైతే హారతి అయితే ఇచ్చేస్తున్నాము. హారతి ఇచ్చేంతసేపు ఆవలించింది, నిద్ర వచ్చినట్టు చేసిందనమాట. కళ్ళు నలుపుకొని అలా అలా. కానీ అస్సలు నిద్రపోలేదు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నార్మల్గా పాపకైతే స్నానం చేయించాను. ఆ తర్వాత ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. 11కి అలా పడుకుందనమాట పాప. బట్ 11కి 10కి అలా పడుకున్నా సరే మార్నింగ్ వరకు ఎక్కడ డిస్టర్బ్ లేకుండా పడుకుంది. అక్కడ నాకు హ్యాపీ అనిపించింది అనమాట. మీరు కూడా మీ పిల్లలకి భోగిపళ్ళు ఇలా పోయండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక ఇంట్లో ఒక చిన్న సెలబ్రేషన్ లాగా అనిపిస్తుంది అనమాట. సో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ నేను చెప్పాను కదా, ఈ భోగిపళ్ళు అనేది ఎవరైనా పోయొచ్చు. పెళ్ళైన వాళ్ళకి, పెళ్ళి కాని వాళ్ళకి ఎవరైనా పోయొచ్చు. చాలా మంచిది. అండ్ అందరికీ తాంబూలాలు అయితే ఇచ్చేసాను. ఏవైతే నేను భోగిపళ్ళు పోసానో ఆ భోగిపళ్ళని అందరూ వెళ్ళిన తర్వాత ఒక క్లాత్తో తూడ్చేసాను. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తే తనకి ఇచ్చేసాను అనమాట, నదిలో వేసేయమని చెప్పేసి. ఇక్కడైతే క్లీన్ చేశాను. మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేయండి. అండ్ లైక్ కూడా చేసి సపోర్ట్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.